నమస్తే వెన్నెల టీవీకి స్వాగతం. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఫుట్బాల్ గ్రౌండ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల భవనంలో పెన్షనర్స్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ స్వర్ణాంబ మరియు అదనపు కార్యదర్శి జెన్నె కుల్లాయిబాబు ఆధ్వర్యంలో మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు 115వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వ్యక్తులు మాట్లాడుతూ శ్రీ అని పిలువబడే శ్రీరంగం శ్రీనివాసరావు ఏప్రిల్ 1910 30వ తేదీన జన్మించారు. ప్రముఖ కవి, హేతువాది, నాస్తికుడు, విప్లవ కవిగా, సంప్రదాయ ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించిన వాడిగా, అభ్యుదయ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడుగా ప్రసిద్ధ చెందారు. ప్రాథమిక విద్యాభ్యాసం విశాఖపట్నంలో చేశారు. 1931లో మద్రాసు విశ్వవిద్యాలయంలో BA జంతు శాస్త్రం పూర్తి చేశాడు. ఈయన ఎడిటర్గా పనిచేశారు. ఆకాశవాణిలో కూడా పనిచేశాడు. వివిధ ఉద్యోగాలు చేశాడు అని అదనపు కార్యదర్శి జెన్నె కుల్లాయిబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ స్వర్ణాంబ, అదనపు కార్యదర్శి జెన్నె కుల్లాయిబాబు, సెక్రటరీ రామ్ మోహన్, శైక్షావళి, శామ్యూల్, చెన్నారెడ్డి, నారాయణ శెట్టి మొదలగు వారు పాల్గొన్నారు.